Hello everyone, welcome back to our channel. In this today's session, you're going to learn about a complete information of articles. Okay, in English grammar. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్ మనం నేర్చుకోవడంలో కానీ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అంటే ఏం లేదు, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం వీటిని. ఆర్టికల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఇవి టూ టైప్స్ అన్నమాట. ఆర్టికల్స్ మనకి టూ టైప్స్, ఏ ఆర్ యాన్. అంటే ఏ లేదా యాన్ అండ్ ద, ఈ టూ టైప్స్. యాన్ అనేది ఏ యొక్క వేరే ఫామ్. ఇక్కడ ఏ కానీ యాన్ కానీ ఈ రెండింటిని ఏమంటామంటే ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. ఇండెఫినిట్ ఆర్టికల్స్. అండ్ దాని ఏమంటాం, సింప్లీ డెఫినిట్ ఆర్టికల్ అంటాం. డెఫినిట్ ఆర్టికల్. వీటిని మనం ఏ, యాన్ అండ్ ద ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయాన్ని ష్యూర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు కానీ ఇంగ్లీష్ గ్రామర్ ఐడెంటిఫై చేసినప్పుడు కానీ ఈ మనకి ఇండెఫినిట్ ఆర్టికల్స్, డెఫినిట్ ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయి అనేది మనకి బ్రీఫ్గా తెలిస్తే ఈజీగా మన యూసేజ్ అనేది బాగుంటుంది. వీటిని ఉపయోగించే ముందు మనకి లాంగ్వేజ్లో ఏం తెలియాలి, ఓవెల్స్ అంటే ఏంటి అండ్ అలానే కాన్సోనెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓకే, ఓవెల్స్ అంటే ఏంటి, మనం తెలుగులో ఏమంటాం, అచ్చులు అంటాం. ఓవెల్స్ అంటే ఓవెల్ సౌండ్స్. కాన్సోనెంట్స్ అంటే నథింగ్ బట్ హల్లులు అంట. ఓకే, ఇప్పుడు ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఓవెల్స్ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు, 1 2 3 4 5. ఈ 5 లెటర్స్ని మనం కలిపి ఓవెల్స్ అంటాం. ఓకే, AEIOU. అండ్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 27 లెటర్స్ ఉన్నాయి కదా. ఆ 27 లెటర్స్లో 26 ఓన్లీ. ఆల్ఫాబెట్ లెటర్స్ 26 ఓన్లీ. దానిలో 26 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 5 ఏంటి, ఓవెల్స్ అని చెప్పుకున్నాం. రిమైనింగ్ అన్నీ కూడా కాన్సోనెంట్స్ అవుతాయి. రిమైనింగ్ లెటర్స్ అన్నీ కాన్సోనెంట్స్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇంకెన్ని మిగిలాయి, 21 మిగిలాయి. 21 కాన్సోనెంట్ సౌండ్స్ అంటాం. నిజానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సౌండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే, సౌండ్స్ అనేవి 44 సౌండ్స్ ఉన్నాయి. వీటిలో 20 ఏమో ప్యూర్ ఓవెల్స్ అండ్ 24 సౌండ్స్ ఏమో కాన్సోనెంట్ సౌండ్స్ అంటాం. 20 ప్యూర్ ఓవెల్ సౌండ్స్, 24 కాన్సోనెంట్ సౌండ్స్ అంటాం. అండ్ ఏ అనేది ఉంది. ఏను కాన్సోనెంట్ సౌండ్ వచ్చే వర్డ్ ముందు యూజ్ చేయాలి. బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. యాన్ బిఫోర్ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ వచ్చే వర్డ్స్కి ముందు యూజ్ చేస్తాం. అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. సౌండ్ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్స్ ఏ అనేది యూజ్ చేస్తాం. బిఫోర్ ఓవెల్ సౌండ్ యాన్ అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ హెచ్ అనే లెటర్ ఉంది. హెచ్ అనే లెటర్ సింగిల్ లెటర్, దీన్ని సిలబుల్ అంటాం. సిలబుల్. సైలెంట్గా ఉన్న వర్డ్స్ ముందు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఏ కానీ యాన్ కానీ సింగ్యులర్ కౌంటబుల్ నౌన్స్కి ముందు మాత్రమే యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింగ్యులర్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే వీ కెన్ కౌంట్ దెమ్ ఈజీలీ. నౌన్స్ మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ జస్ట్ ఎ డాగ్, ఎ డెస్క్, ఎ ఉమెన్, ఎ మ్యాన్, ఎ బిల్డింగ్, ఎ లాయర్, ఎ డాటర్, an orange, ఇలాంటివి కౌంట్.
ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఆర్ అన్నాం అనుకోండి, ఇక్కడ హెచ్ అనేది ఉంది, 1 syllable. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. మన ప్రొనౌన్సియేషన్లో దీన్ని జస్ట్ ఆర్ అని ప్రొనౌన్స్ చేయాలి, ఆర్, అంతేగాని హవర్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. సో ఓవెల్ సౌండ్ వస్తుంది, సో యాన్ అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇంకా యాన్ ఎప్పుడు వస్తుంది అంటే, యాన్ ఇండెఫినిట్ ఆర్టికల్ కదా, అండ్ ఓవెల్ సౌండ్ వచ్చే కాన్సనెంట్స్ ముందు, అంటే బిఫోర్ ఏ కాన్సోనెంట్. ఆ కాన్సనెంట్ ఎలా అయి ఉండాలి? ఓవెల్ సౌండ్ని ప్రొనౌన్స్ చేసేదిగా ఉండాలి. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎంపీ అన్నామనుకో, అండ్ యాన్ ఎస్పీ, యాన్ ఎమ్మెల్యే. ఓకే, ఎంపీని మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎంపీ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఎస్పీ చూడండి, ఎస్పీ అని ప్రొనౌన్స్ చేస్తాం. అలానే ఎమ్మెల్యే ఉంది, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఎంఎల్ఏ అనే సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, సో వీటికి మనం యాన్ అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాం, ఓవెల్ సౌండ్స్ కాబట్టి. రైట్, అండ్ నెక్స్ట్ ద అనేది చూద్దాం. ద సింగులర్ నౌన్కి ముందు, అంటే బిఫోర్ ఎ సింగులర్ నౌన్. అండ్ ప్లూరల్ నౌన్, సింగులర్ నౌన్కి ముందు కానీ, ప్లూరల్ నౌన్కి ముందు కానీ, కౌంటబుల్ నౌన్కి ముందు కానీ. కౌంటబుల్ నౌన్. అండ్ నెక్స్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్ ఆల్సో. అన్కౌంటబుల్ నౌన్కి ముందు కానీ మనం యూజ్ చేయొచ్చు ద అనేది ఆర్టికల్. ఎగ్జాంపుల్ చూడండి, ద డాగ్, ద డాగ్స్, ద కంప్యూటర్, ద కంప్యూటర్స్, ద డెస్క్, ద డెస్క్స్, అలా. ద యూనివర్సిటీ, ద ఉమెన్, ద చైల్డ్, ద హౌస్, ఇలాంటివి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిటర్మినర్స్ అనే అంశానికి చెందినవి ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం కదా. డిటర్మినర్స్, దీనిలో ఏ ఆర్ యాన్, ఇవి రెండు ఇండెఫినిట్ ఆర్టికల్స్ అన్నాము. ఇవి ఒక వ్యక్తి కానీ లేదా ఒక వస్తువుని గురించి కానీ, పర్సన్ ఆర్ ఎ థింగ్ గురించి కానీ చెప్పేవి. ద అనేది ఉంది, డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాం. ఇది ఒక పర్సన్ కానీ థింగ్ గురించి కానీ స్పెసిఫిక్గా చెప్పినప్పుడు, స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసి చెప్పినప్పుడు. ఆర్టికల్స్ అనేవి డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అనుకున్నాం. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే మనం మాట్లాడే విషయాన్ని సూచించే ఆర్టికల్, ఇండెఫినిట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఏ డాక్టర్ ఈజ్ గోయింగ్, కంటిన్యూస్ టెన్స్లో చెప్పాము, డాక్టర్ ఈజ్ గోయింగ్. ఒక డాక్టర్ వెళ్తున్నాడు అంటే ఎనీ డాక్టర్, ఏ డాక్టర్ మనం మెన్షన్ చేయాలా, ఎనీ డాక్టర్. ఆ డాక్టర్ గురించి మనకి ఇంతకు ముందు తెలియదు, అతను ఎవరో పరిచయం లేదు. సో ఎనీ డాక్టర్ ఈజ్ గోయింగ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ పర్సన్ గురించి మెన్షన్ చేస్తున్నాం, ఇండెఫినిట్ ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ వన్, డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు మనం మాట్లాడే విషయాన్ని సూచించే ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, హీ ఈజ్ ద డాక్టర్ whom I met at the clinic. Whom I met at the clinic. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు క్లినిక్లో చూసిన డాక్టర్ ఇతడే అంటే డెఫినెట్గా ఎగ్జాక్ట్లీ చెప్తున్నాం, అందుకని ద అనేది మనం ఇక్కడ ప్రిపోజిషన్గా యూజ్ చేసాం. ఓకే, ఇది అందుకని డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఏ ఆర్ యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి క్లియర్గా చూద్దాం ఎగ్జాంపుల్స్తో. ఏ అండ్ యాన్
వీటికి డిఫరెన్స్ అనేది మనం ప్రొనౌన్స్ చేసే సౌండ్ను బట్టి డిసైడ్ అవుతుంది. ఏదైనా ఒక వర్డ్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది అనుకోండి, యాన్ యూజ్ చేస్తాం. ఓవెల్ సౌండ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంక్ స్టాండ్ అన్నాం, ఇంక్ స్టాండ్. సో ఇక్కడ యాన్ ఇంక్ స్టాండ్ అంటాం. ఎందుకు? ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది. ఇంక్, AEIOU, ఇంక్. సో ఓవెల్ సౌండ్. an apple. Next, an umbrella. An honest man. An hour. An orange. An ass. ఓకే, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది ప్రొనౌన్సియేషన్ అప్పుడు. అండ్ ఓవెల్స్ తెలుసు కదా, AEIOU. నెక్స్ట్ కాన్సనెంట్ సౌండ్స్. ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మనకి కాన్సనెంట్ సౌండ్స్ అంటాం. అండ్ ఇప్పుడు చెప్పుకున్న సమ్ ఎగ్జాంపుల్స్లో అన్ ఆనెస్ట్ మ్యాన్ అనే వర్డ్ ఉంది. అన్ ఆనెస్ట్ మ్యాన్. దీనిలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కదా. హెచ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాదు. హెచ్ ఈజ్ ఏ కాన్సోనెంట్. అయినా మనం యాన్ అనేది యూజ్ చేసాం ఆర్టికల్ లాగా. వై? బికాస్ హానెస్ట్. ఇక్కడ హానెస్ట్ అని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. హానెస్ట్ అని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఆనెస్ట్. ఇలా కరెక్ట్గా చెప్పాలి, ఆనెస్ట్. సో నెక్స్ట్ చూడండి, యాన్ HOUR. ఇది కూడా కాన్సోనెంటే, హెచ్ అనేది. సో ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూస్తే హవర్ అని చెప్పకూడదు. ప్రొనౌన్సియేషన్ మనది ఎలా ఉండాలి? హవర్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఆర్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అందుకని ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ అనే మనం ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ 2 ఎగ్జాంపుల్స్లోని చూస్తే హెచ్ తర్వాత మనకి ఓ అనేది ఉంది, ఈ లెటర్. సో ఓ అని ప్రొనౌన్స్ చేసాం కదా, ఆర్ ఆనెస్ట్. అందుకని యాన్ అనేది ఆర్టికల్గా యూజ్ చేసాం. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం కాన్సనెంట్ సౌండ్తో వర్డ్స్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఏ అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాము అనుకున్నాం. ఏ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎ బాయ్, రెయిన్డీర్, ఏ యార్డ్. ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూరోపియన్, ఏ 1 rupee note, ఏ one-eyed man. If you observe the pronunciation of these words, ఒకసారి చూడండి. యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్, ఈ 3 వర్డ్స్లో మనం ప్రొనౌన్సియేషన్లో యూ అనేది జస్ట్ లైక్ యూ అనేది ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ అనేది వస్తుంది కదా, కాన్సోనెంట్ సౌండ్. అందుకని మనం ఏ అనేది ఆర్టికల్గా యూజ్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ యాన్. ఇక్కడ యూ అనేది కాన్సోనెంట్ సౌండ్ని మీరు గమనించాలి, కాన్సోనెంట్ సౌండ్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, 1 rupee note అన్నాం. అండ్ సెకండ్ నెక్స్ట్ వన్ ఏంటి? ఏ one-eyed man. ఈ 2 వర్డ్స్లో 1 అనేది వర్డ్ W అనే కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది. అందుకని మనం ఆర్టికల్ని ఏ యూజ్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ యాన్. ఇఫ్ దే స్టార్టెడ్ విత్ ఓ, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది, ఓవెల్తో స్టార్ట్ అయింది. బట్ ప్రొనౌన్సియేషన్లో ఏంటి? కాన్సోనెంట్ సౌండ్ మనం ప్రొనౌన్స్ చేసాం W సౌండ్తో. అందుకని ఏ అనేది ఆర్టికల్గా యూజ్ చేసాం. క్లియర్? ఇక్కడ ఒక నోట్ చూడండి, ఇంపార్టెంట్ వన్. కాన్సోనెంట్స్, ఓవెల్స్ మనం ఈజీగా ఐడెంటిఫై కాన్సోనెంట్ సౌండ్ కానీ ఓవెల్ సౌండ్
కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి, గమనించడానికి హియర్ యూరోపియన్ అనే వర్డ్ని మనం ఎగ్జాక్ట్లీ సరిగ్గా ప్రొనౌన్స్ చేస్తే తెలుగులో ఏమంటాం? యూరోపియన్ అంటే నథింగ్ బట్ యా సౌండ్. ఇది కాన్సోనెంట్స్ కదా, కాన్సోనెంట్ సౌండ్ కదా యా అనేది కాన్సోనెంట్. కాబట్టి యూరోపియన్కి ముందు మనం ఏ అనేది ఆర్టికల్గా వస్తుంది. ఎందుకంటే యా, ఇది యూరోపియన్. తెలుగులో రాసినప్పుడు యా అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్ తెలుగులో మనకు తెలుసు ఆ నుంచి అహా వరకు ఉన్నవి అచ్చులు అంటాం. నెక్స్ట్ ఏంటి? కా నుంచి రా వరకు ఉన్నవి హల్లులు అంటాం. అది తెలుసు కదా. నెక్స్ట్ యూనివర్సిటీ అనే ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ నోట్ చేశాను. యూనివర్సిటీలో ప్రొనౌన్సియేషన్లో కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది అని చెప్పుకున్నాం. యా అనేది కాన్సోనెంట్ కాబట్టి యూనివర్సిటీ అంటే యా అనేది సౌండ్, అందుకని ఏ యూనివర్సిటీ అన్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ అనేది ఉంది. ఆరెంజ్ తెలుగులో రాసామనుకో ఆరెంజ్. సో ఇక్కడ ఆ అనేది ఓవెల్ సౌండ్, అచ్చు సౌండ్ అంటాం. కాబట్టి యాన్ అనేది ఆర్టికల్గా యూజ్ చేసాం, యాన్ ఆరెంజ్ అని అంటాం. నెక్స్ట్ అమెరికన్. నెక్స్ట్ ఏంటి? అమెరికన్ ఉంది. అమెరికన్ దీనిలో స్టార్టింగ్ చూడండి అమెరికన్, ఇది ఓవెల్. సో యాన్ అమెరికన్ అంటాం. క్లియర్? నెక్స్ట్ బేసింగ్ అపాన్ ద సౌండ్ మనం ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేస్తాం క్లియర్గా చూద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లోనే ఇక్కడ మనకి ఆర్టికల్స్ సౌండ్ అసలు వేరియేషన్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ బట్టి మనం ఎలా డిసైడ్ చేస్తామని చూద్దాం. ద చాయిస్ బిట్వీన్ ఏ అండ్ యాన్ ఈజ్ డిటర్మైన్డ్ బై సౌండ్. సౌండ్ నథింగ్ బట్ ప్రొనౌన్సియేషన్. దిస్ ప్రొనౌన్సియేషన్ బిఫోర్ ఎ వర్డ్ beginning with vowel sound AEIOU, an is used. And a or an అక్షరం పదం యొక్క ప్రొనౌన్సియేషన్ శబ్దంని బట్టి ఉపయోగిస్తాం. ఇందాక డిస్కస్ చేసాం కదా, an as, an umbrella, an hour, an enemy, an honest man, an inkstand, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. It may be noticed that the words are and honest, here begin with a vowel sound as the initial consonant H is not pronounced here. You have to observe. ఇందాక డిస్కస్ చేసాము, హెచ్ అనేది మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. ఆర్ ఆనెస్ట్ హెయిర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్సో HEIR హెయిర్. ఈ వర్డ్స్లో హెచ్ని మనం పలకట్లా. సో ఓవెల్ సౌండ్ వస్తుంది కానీ మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. తెలుగులో రాసాం కదా ఇందాక అవర్, ఆనెస్ట్ అని. ఇది ఏంటంటే హెయిర్ అంటాం. హెయిర్. బిఫోర్ ఎ వర్డ్ బిగినింగ్ విత్ ఎ కాన్సోనెంట్ సౌండ్ ఏ ఈజ్ యూజ్డ్. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూసాము, ఏ ఉమెన్, ఏ బాయ్, ఏ రెయిన్డీర్, ఏ గర్ల్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి? యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్, ఇవి కాన్సనెంట్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి ఏ అనేది యూజ్ చేసాం. సో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటి? యాన్ హిస్టారికల్ నావెల్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, లెట్స్ సీ వన్స్. యాన్ హిస్టారికల్ నావెల్. యాన్ హోటల్. ఓకే. యాన్ ఎంపీ, యాన్ ఎమ్మెల్యే. ఇందాక డిస్కస్ చేసాం స్టార్టింగ్లో ఇవన్నీ. ఈ వర్డ్స్లో చూడండి, ఎం అనేది ఉంది ఇక్కడ. హియర్ యూ కెన్ సే ఎం గెట్స్ ప్రొనౌన్స్డ్
లైక్ దిస్, ఈఎం. ఎం అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో ఎం అనే లెటర్ను ఈఎం ఎంగా పలుకుతున్నాం కాబట్టి యాన్ అనేది ఆర్టికల్ వచ్చింది. ఎందుకు? ఓవెల్ సౌండ్ కాబట్టి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్. ఓకే, ఇండెఫినిట్. నెక్స్ట్ ఏంటి? డెఫినిట్ ఆర్టికల్ గురించి చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద, టిహెచ్ఈ. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కొన్ని కండిషన్స్ చెప్తాను. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ద అనేది ఆర్టికల్ లాగా ఎక్కడ వస్తుంది, మెయిన్ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ కండిషన్, టు టెల్ అబౌట్ ఎ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్. అంటే పర్టిక్యులర్ పర్సన్ గురించి కానీ పర్టిక్యులర్ థింగ్స్ గురించి, వస్తువు గురించి కానీ చెప్పినప్పుడు, పర్టిక్యులర్ మీన్స్ హియర్ స్పెసిఫిక్, మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు కానీ. ఓకే, అంటే ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద బాయ్ whom I have seen just now at school. Whom I have seen just now at school. He is the boy. ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసాము. ఈ బాయ్ ఇంతకు ముందు స్కూల్ వద్ద చూశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బుక్ you want is out of print. నీకు ఏ బుక్ అయితే కావాలో అది ప్రింటింగ్లో, ముద్రణలో లేదు అని చెప్తున్నాం. ద బుక్ యూ వాంట్, ద బుక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, లెటర్స్ గో టు ద పిక్చర్. లెట్స్ గో టు ద పిక్చర్. ద పిక్చర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ద పిక్చర్ స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి లెటర్స్ గో టు ద పిక్చర్. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే, ఒకసారి చూడండి. ఏ నౌన్ ఇన్ ఏ సింగులర్ ఎంటైర్ స్పీషీస్. అంటే మీనింగ్ ఏంటి? ఏకవచనంలో ఉన్న ఒక నౌన్ అండ్ అదేం చేయాలి? కంప్లీట్ స్పీషీస్ని తెలియజేయాలి. స్పీషీస్ నథింగ్ బట్ కంప్లీట్ జాతిని తెలియజేయాలి. అలాంటి కండిషన్లో మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సీ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. యూస్ఫుల్ యానిమల్. సో ఇక్కడ చూడండి, కౌ అనేది ఉపయోగకరమైన యానిమల్, జంతువు అని చెప్తున్నాము. ద కౌ సింగులర్లో ఉంది. సో ఇది నౌన్ కదా, కౌ అనేది నౌన్. అండ్ the cat loves comfort. The cat loves comfort. ఇక్కడ ద క్యాట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసాము. దిస్ ఈస్ ఎ సింగులర్ అండ్ దిస్ ఈజ్ ఎ నౌన్ అండ్ ఎంటైర్ స్పీషీస్ని చెప్తుంది. ఇది కంప్లీట్ కౌ స్పీషీస్ని చెప్తుంది, ఇది కంప్లీట్ క్యాట్ స్పీషీస్ని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద రోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్లవర్స్ అన్నాం అనుకోండి. రోజ్ గురించి మెన్షన్ చేసాము. సో దిస్ ఇస్ ఎ నౌన్ విచ్ ఇస్ ఇన్ సింగులర్ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ కంప్లీట్ స్పీషీస్ ఆఫ్ రోజెస్. రైట్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సెకండ్ కండిషన్, మనం ద అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అని. కండిషన్ నెంబర్ 3, బిఫోర్ రివర్స్ నేమ్స్, సీస్ నేమ్స్, ఓషన్స్ నేమ్స్, ఐలాండ్స్ అండ్ సమ్ మౌంటైన్స్. బిఫోర్ నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు, పర్వత శ్రేణులు, ఇవన్నీ వీటి ముందు మనం ద అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తాం కాబట్టి ద అనేది యూజ్ చేస్తాము. ద గోదావరి, ద కృష్ణ, ద అరేబియన్ సీ. అరేబియన్ సీ, the Andaman Nicobar Islands, the Alps, అలా. సో కండిషన్ నెంబర్ 3. కండిషన్ నెంబర్ 4, బిఫోర్ స్పిరిచువల్ అండ్ డివోషనల్ బుక్స్ అన్నాము. అంటే మత గ్రంథాల గురించి చెప్పినప్పుడు బిఫోర్ దెమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ద బైబిల్,
the Vedas, the Ramayana, the Quran, like that. ఇలా మనం డివోషనల్ బుక్స్ గురించి, మత గ్రంథాల గురించి చెప్పినప్పుడు బిఫోర్ దెమ్ వీ హ్యావ్ టు యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్, దట్ ఈస్ ద. అండ్ నెక్స్ట్ కండిషన్ నెంబర్ 5, బిఫోర్ స్పెషల్ థింగ్స్ అన్నాను. అంటే కొంచెం ప్రత్యేకత కలిగిన వస్తువుల గురించి మనం చెప్పినప్పుడు, ఇక్కడ చూడండి, ద సన్, ద స్కై, ద మూన్, ద ఎర్త్, ఇలాంటివి స్పెషల్ థింగ్స్ గురించి చెప్పినప్పుడు ఓకే మనం ద అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాం. 6th కండిషన్ చూడండి, వెన్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఇక్కడ ఒక ప్రాపర్ నౌన్ని మనం విశేషణంగా యూజ్ చేసినప్పుడు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, ద గ్రేట్ సీజర్, ద గ్రేట్ సీజర్, అంతే. అంటే సీజర్ అనే ఒక గొప్ప రాజు. గ్రేట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ కదా, ప్రాపర్ నౌన్ కూడా, ప్రాపర్గా చెప్తున్నాం సీజర్ గురించి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఇమ్మోర్టల్ షేక్స్పియర్ గురించి చెప్తున్నాం. ఇమ్మోర్టల్ అడ్జెక్టివ్, సో యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ నౌన్ ఆల్సో, ప్రాపర్గా మెన్షన్ చేసి చెప్తున్నాం కాబట్టి. అలాంటి కండిషన్లో కూడా మనం ద అనేది ఆర్టికల్గా యూజ్ చేస్తాం. 7th కండిషన్, బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే సూపర్లేటివ్ డిగ్రీకి ముందు, అన్నిటికన్నా శ్రేష్టమైన, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దిస్ ఈస్ ద బెస్ట్ పెన్. ఇక్కడ చూడండి, సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ పెన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇటువంటి పెన్ నేను ఎప్పుడు చూడలేదు. బెస్ట్ పెన్, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ద డార్కెస్ట్ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. డార్కెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్, విలియమ్స్ గాట్ ద బెస్ట్ ప్రెజెంట్. ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ద బెస్ట్ పెన్, ద డార్కెస్ట్, ద బెస్ట్ ప్రైజ్, అలా బిఫోర్ దెమ్ దాన్ని యూజ్ చేసాం. 8th కండిషన్, బిఫోర్ ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే ఏంటి? క్రమాన్ని తెలుపుతుంది, క్రమాన్ని తెలిపే ఒక స్థాన సూచిక అంటాం. స్థాన సూచిక క్రమాన్ని తెలుపుతుంది. అంటే జస్ట్ లైక్ 2nd, 3rd, 4th, 5th అలా ఉంటాయి కదా ఆర్డినల్స్. అలాంటి బిఫోర్, వాటి ముందు కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. క్లియర్? ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ద ఫస్ట్ గర్ల్ who got a prize. బహుమతి పొందిన వారిలో తను ఫస్ట్ అమ్మాయి. సో ఇక్కడ ద ఫస్ట్. నెక్స్ట్, ద 10th చాప్టర్ ఆఫ్ ద బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పామనుకో, ద 10th చాప్టర్. సో ఇక్కడ 10th అనేది ఆర్డినల్. సో బిఫోర్ ద ఆర్డినల్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఆర్టికల్ ద. దిస్ ఈజ్ కండిషన్ నెంబర్ 8. కండిషన్ నెంబర్ 9 చూద్దాం. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, కొన్ని సంగీత వాయిద్యములు అంటాం కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే. అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, హీ ప్లేస్ ద ఫ్లూట్. అతడు ఫ్లూట్ని వాయిస్తాడు. షీ ప్లేస్ ద వీణా. ఇక్కడ ఫ్లూట్ అండ్ వీణా అనేవేంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఓకే, క్లియర్. అండ్ 10th కండిషన్ ఏంటంటే, ఒకసారి చూడండి, కంపారిటివ్లో యాడ్వర్బ్గా
కంపారిటివ్ అంటే ఏంటి, మనకి పోల్చదగిన అంటాం. లాస్ట్ కండిషన్ ఇది. అంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ద మోర్ యు వర్క్, ద మోర్ యు ఎర్న్. నువ్వు ఎంత ఎక్కువ పని చేస్తావో అంత ఎక్కువ సంపాదిస్తావు. ద మోర్ యు వర్క్, ద మోర్ యు ఎర్న్. సో ఇలా కంపారిటివ్గా యాడ్వర్బ్స్ని మనం పోల్చినప్పుడు, కంపేర్ చేసినప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసి చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కండిషన్స్. మనకి ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేస్తాము. 10 కండిషన్స్ చెప్పాను. ఈ 10 కండిషన్స్ ఒకసారి 10 గుర్తుపెట్టుకోండి. దేని ముందు మనం వేటి ముందు యూజ్ చేస్తాము అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటి, ఆర్టికల్ను మనం ఏ వర్డ్స్కి ముందు యూజ్ చేయకూడదు అని. ఓకే, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. 8 కండిషన్స్ ఉన్నాయి. 8 కండిషన్స్ మీకు వస్తే ఎక్కడెక్కడ మనకి ఆర్టికల్ అనేది రాదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్. కామన్ నౌన్స్ను వైడెస్ట్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. కామన్ నౌన్ మనం బాగా స్పెసిఫిక్గా వైడెస్ట్ రేంజ్లో మనం యూజ్ చేసినప్పుడు, బిఫోర్ మెటీరియల్స్, ఏవైనా మెటీరియల్స్ గురించి చెప్పినప్పుడు, బిఫోర్ ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్ని యూజ్ చేసినప్పుడు వాటి ముందు కూడా ఆర్టికల్ అనేది యూజ్ చెయ్యం. బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, బిఫోర్ లాంగ్వేజెస్. అండ్ 6th కండిషన్, స్కూల్, కాలేజ్, చర్చ్, బెడ్, టేబుల్, హాస్పిటల్, మార్కెట్. ఇవన్నీ ఏంటంటే వెన్ దే ఆర్ విజిటెడ్ ఫర్ ద ప్రైమరీ పర్పస్, ప్రైమరీ పర్పస్గా వీటిని మనం విజిట్ చేసినప్పుడు కూడా వాటి గురించి చెప్పినప్పుడు ఆర్టికల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టు టాక్ అబౌట్ రిలేషన్స్, బంధువుల గురించి చెప్పినప్పుడు కూడా ఆర్టికల్ అవసరం లేదు. నెక్స్ట్ వన్, బిఫోర్ ద ప్రెడికేటివ్ నౌన్స్. ప్రెడికేటివ్ నౌన్స్ అంటే వాక్యంలో కర్తను గురించి చెప్పే నౌన్. ఎగ్జాక్ట్లీ ఒక కర్తను గురించి చెప్పినప్పుడు. 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, కామన్ నౌన్స్ను వైడెస్ట్ సెన్స్లో వాడినప్పుడు అన్నాను. వైడెస్ట్ సెన్స్లో అంటే ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మ్యాన్ ఈజ్ మోర్టల్. అంటే మీనింగ్ ఏంటి, మోర్టల్ అంటే నైతికత ఆర్ మరణించినటువంటి, అంటే మరణించదగిన అని. అంటే మ్యాన్ చిరంజీవి కాదు, మరణం అనేది వస్తుంది కదా. సో ఇలాంటి విషయాలు కామన్ నౌన్ని, మ్యాన్ ఈజ్ ఏ కామన్ నౌన్ వైడెస్ట్ సెన్స్లో మనం యూజ్ చేసినప్పుడు. ఓకే, సెకండ్ కండిషన్ చూద్దాం. బిఫోర్ మెటీరియల్స్ అన్నాను. సెకండ్ కండిషన్లో బిఫోర్ మెటీరియల్స్ అంటే థింగ్స్ అన్నమాట, వస్తువులు. అంటే ఇప్పుడు చూడండి, గోల్డ్ ఈజ్ ఏ కాస్ట్లీ మెటల్, ఖరీదైన మెటల్ అని చెప్తాం. నెక్స్ట్, కాటన్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. అలా మెటీరియల్స్కి ముందు కూడా మనం ఆర్టికల్ని యూజ్ చెయ్యము. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం చెప్పుకున్నాం, బిఫోర్ ప్రాపర్ నౌన్స్ అన్నాను. ప్రాపర్ నౌన్స్ అంటే ప్రాపర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు. ఫర్ సపోజ్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ, ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఇక్కడ హైదరాబాద్ని మనం ప్రాపర్గా మెన్షన్ చేస్తున్నాము. సో బిఫోర్ ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏం చెప్పాను, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాను. ఫోర్త్ కండిషన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, గుణనామవాచకం అంటాం. ఆనెస్టీ, విజ్డమ్, ఇలాంటివి వస్తాయి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో వీటికి ముందు కూడా మనం ఆర్టికల్ని యూజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ కండిషన్ ఏంటి,
బిఫోర్ లాంగ్వేజెస్. హీ ఈజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అన్నాం అనుకో, హీ ఈజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ద ఇంగ్లీష్, ఏ ఇంగ్లీష్, యాన్ ఇంగ్లీష్ అని చెప్పాల్సిన నీడ్ లేదు. ఓకే. దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రెంచ్. దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కదా, సో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఆర్టికల్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? స్కూల్, కాలేజెస్ ఇవన్నిటికీ మనకి ప్రైమరీ పర్పస్లో అంటే వీ గో టు కాలేజ్ అని చెప్పాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? మనం కాలేజ్కి వెళ్ళడం, అంతే. సో అలాంటి కండిషన్స్ చెప్పినప్పుడు ఆర్టికల్ యూసేజ్ అవసరం లేదు. వీ గో టు చర్చ్ ఆన్ ఎవ్రీ సండే. వీ గో టు చర్చ్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం చర్చ్కి వెళతాం. మై ఫాదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్. మై ఫాదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్. అక్కడ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. అండ్ ద స్కూల్ ఈజ్ వెరీ నియర్. స్కూల్ చాలా దగ్గరలో ఉంది అలా చెప్పినప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి? టాక్ అబౌట్ రిలేషన్స్ అన్నాను, బంధుత్వాల గురించి చెప్పినప్పుడు. మై బ్రదర్ హ్యాస్ గాన్. బ్రదర్ హ్యాస్ గాన్. బ్రదర్ ఇప్పుడే వెళ్ళాడు. ఇక్కడ ఆర్టికల్ యూసేజ్ అవసరం లేదు. అంకుల్ వాంటెడ్ టు గో. మై అంకుల్ వాంటెడ్ టు గో అని చెప్పినప్పుడు కూడా ఆర్టికల్ అవసరం లేదు. లాస్ట్ కండిషన్ బిఫోర్ ప్రెడికేటివ్ నౌన్స్ అన్నాను. ప్రెడికేటివ్ నౌన్స్ కర్తను గురించి చెప్పే నామవాచకం. ఇక్కడ చూడండి, హీ వాజ్ ద ప్రిన్సిపల్, హీ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ వాజ్ అని ఎందుకన్నాం? తను ప్రిన్సిపల్గా వర్క్ చేశాడు. ఎప్పుడు? ఆఫ్ దిస్ కాలేజ్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం కాలేజ్కి ప్రిన్సిపల్ తను అని చెప్తున్నాం. సో ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఎక్కడెక్కడ మనం ఏ ఏ కండిషన్స్లో ఆర్టికల్స్ని యూజ్ చేయాల్సిన నీడ్ లేదు అనేది. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్ అబౌట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఏ, యాన్ అండ్ ద. ఓకే, అండ్ వీటి యూసేజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒమిషన్ ఏంటి, ఎక్కడెక్కడ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు కూడా డిస్కస్ చేసాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ convey the doubt in the comment section. If you like this class, please subscribe to this channel. Thank you.